మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అసలు ఈ జన్మకి అయితే అసలు నేను ఈ జన్మ అయితేనా ఈ పొట్ట పోతుందా? హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ 21. సామాన్లన్నీ నిండుకున్నాయని చెప్పేసి డిమార్ట్ కి అయితే వెళ్తున్నాం. మా మమ్మీ ఉంది, మా మమ్మీ రేపు వెళ్ళిపోతుంది. మళ్ళీ మా మమ్మీ ఉన్నప్పుడే మాకు వీలుది, లేదంటే ఈ పిల్లలు మనల్ని అంతా పట్టుకొని వెళ్ళాలి. ఇక మేమైతే వెళ్ళి సామాన్లు అయితే తీసుకొని వస్తాం. బిల్ ఎంత అయిందో ఫైనల్ గా లాస్ట్ చూపిస్తాం. ఓకేనా? మన వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ 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 మమ్మీ. అయ్యో బాయ్ బాయ్. జాగ్రత్త పిల్లలు. ఇదేమి ఉండే ఇల్లు. మా అన్నయ్య స్కూటీ ఇది చూసిలా, ఇది మా అన్నయ్య స్కూటీ తీసుకొని వెళ్తున్నాం మేము. విచ్చు విచ్చు ఏ విచి వాడికి ఎవరు మాటినాడు, వదిలేస్తా అంతా నడుచుకుంటూనే వెళ్తాడు. ఇక మాకు దగ్గరగా ఉన్న కొంపల్లి డిమార్ట్ కి అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ కి శాలరీ అయితే పడింది. ఇక శాలరీ పడిందంటే ఇక సామాన్లు అన్నీ అయితే తెచ్చుకోవాలి కదా. మన ఆడవాళ్ళకి మెయిన్ గా ఇంట్లో సామాన్లు ఉంటేనే అన్ని పనులు అవుతాయి. మళ్ళీ మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళానంటే మళ్ళీ నైట్ ఎప్పుడో వస్తాడు. ఇక నాకు మధ్యలో ఏదైనా సామాన్లు అయిపోయినా లేక తెచ్చుకోవాలన్నా చాలా కష్టం. ఎక్కడికి వెళ్ళలేను, చాలా దూరంగా ఉంటాయి అన్ని షాప్స్ కూడా. ఇంకా ఈ రోడ్ వచ్చేసి సుభాష్ నగర్. అంతకు ముందు మేము ఇక్కడే ఉండేవాళ్ళం, కానీ చాలా పొల్యూషన్ ఏరియా ఇది. అసలు అన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి ఇక్కడ. చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది, ఆ కెమికల్ స్మెల్ అంతా. ఇక్కడ అన్ని కెమికల్స్ అవి ఇవి చేస్తారు. సో అక్కడ నుండి వెంటనే మేము మళ్ళీ కాల్ చేసాము. ఇక ఫైనల్ గా డిమార్ట్ అయితే వచ్చేసింది. ఇక ఫస్ట్ రాగానే ఐస్ క్రీమ్ అయితే అడిగాను. చాలా డేస్ అవుతుంది అసలు ఐస్ క్రీమ్ తినక. అందులో డిమార్ట్ ఐస్ క్రీమ్ అందరు తింటారుగా అని చెప్పేసి అలా ఐస్ క్రీమ్ తో స్టార్ట్ చేసాము. నాకు తెలిసి బిల్ అయితే చాలా తక్కువనే అవుతుంది, ఎందుకంటే ఓన్లీ పప్పులు ఉప్మా రవ్వలే మాత్రమే అయిపోయాయి, ఆయిల్ ప్యాకెట్స్ అంతే. ఇక వేరే ఎక్స్ట్రా తీసుకోవాల్సినవి ఏవీ లేవు. ఈ డిమార్ట్ వల్ల మనం అక్కర్లేనివి కూడా తీసుకుంటాము, కానీ ఇంకొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే డిమార్ట్ కి వస్తే మనకు ఒకే దగ్గర అన్ని దొరుకుతాయి, అన్ని ఐటమ్స్ ఆల్ ఇన్ వన్. ఏవైనా కూడా ఏ ఐటమ్స్ అయినా కూడా అన్ని దొరుకుతాయి. ఇంకొక విషయం ఏంటంటే మనము ఏవైతే తీసుకుందాం అనుకుంటామో అవి కాకుండా ఇక మిగతా ఎక్స్ట్రా అన్ని కూడా తీసుకోవాల్సి వస్తాయి. దానివల్ల మనకి కొంచెం అమౌంట్ ఎక్కువనే అవుతుంది. ఇక్కడ మా పెద్దోడి కోసం నేను ఇదైతే తీసుకుంటున్నాను. వాడికి డిమార్ట్ కి వచ్చినప్పుడల్లా పిల్లలకి ఏదో ఒక ఐటమ్ అయితే తీసుకోవాలనిపిస్తుంది. ఏముందిలే ఇంత ఖర్చు అవుతుంది కదా, పిల్లలకి ఒక ఐటమే కదా అని చెప్పేసి అనుకుంటాం, కానీ వాళ్ళు తీసుకున్న కొన్ని రోజులకి అదంతా ఖరాబ్ చేస్తే తర్వాత బాధ అనిపిస్తుంది. అయ్యో ఈ 100 రూపీస్తో వాళ్ళకి ఏదన్నా ఫుడ్ ఐటమ్ ఏదన్నా తీసుకున్నా సరిపోయేది కదా అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, ఇక అంతే అనిపిస్తుంది ఏ తల్లికైనా కూడా. హోలీ ఫెస్టివల్ కి ముందు వెళ్ళాను కదా, ఇక హోలీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఆల్ ఇన్ వన్ అన్ని ఉన్నాయి అక్కడ, చాలా బాగున్నాయి. అసలు ఇలాంటివి మా పిల్లలకి తీసుకుందాం అనుకున్నా కానీ ఇక వాళ్ళు అంత ఆడే స్టేజ్ లో లేరు కాబట్టి ఇక నెక్స్ట్ ఇయర్ అయితే తీసుకుందాం అనేసి అనుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ కాస్మోటిక్ సెక్షన్ కి అయితే వచ్చాను, కానీ నాకు కావాల్సింది మాత్రం దొరకలేదు. ఇక మా బుడ్డోడు మాత్రం వాడికి కావాల్సింది షాపింగ్ అయితే చేసిస్తున్నాడు. ఇక పిల్లలకి మెయిన్ గా డైపర్సే కదా, ఇక అలా డైపర్ ప్యాకెట్ అయితే ఒకటి తీసి పక్కన పడేసి ఇక ఎవరో చిన్న బాబు ఉన్నాడని చెప్పేసి అలా ఉరుకుతా ఉన్నాడు. అసలు లాస్ట్ మంత్ నుంచి మా పిల్లలకి ఏమవుతుందో ఏమో తెలియదు, కానీ అసలు ఇద్దరు పిల్లలకి హెల్త్ అస్సలు బాగుండట్లేదు. లాస్ట్ మంత్ శివరాత్రికి బిఫోర్ 3 days ముందైతే మా పెద్ద బాబుకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది. అప్పటికి వాడు స్కూల్ కి వెళ్తున్నాడు. ఇక స్కూల్ దగ్గర ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ వచ్చింది. ఇక 1 week అలానే ఉంటుందని చెప్పేసి బ్లడ్ టెస్ట్ చేపిస్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ అని తెలిసింది. ఇక మెడిసిన్ తీసుకొని వాడడం వల్ల తగ్గిపోయింది. వాడు పర్లేదు. తర్వాత చిన్నోడికి తగ్గిపోయిన తర్వాత నాకు ఇక సరే అని చెప్పేసి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఇలా వెళ్ళానో లేదా 2 daysకే అక్కడ దోమల వల్ల మా చిన్న బాబుకి అయితే డెంగ్యూ వచ్చింది. ఇక వెంటనే మళ్ళీ ఇక హైదరాబాద్కి అయితే వచ్చేసాను. ఇక మిడ్ నైట్ మా హస్బెండ్ వచ్చేసి నన్ను ఇక తీసుకుని అయితే వచ్చేసారు. అవును, మీకు డిమార్ట్ ప్రసాదం తెలుసా? అదేంటో కాదండి, ఇక మా హస్బెండ్ బెల్లం అయితే తీసుకొచ్చారు, నేనైతే పుట్టినట్టు తీసుకొచ్చాను. ఇక 2 మిక్స్ చేసుకొని తినేసేయడమే. అలా చాలా ఫన్నీగా అయితే అయిపోయింది. బాస్మతి రైస్, టీ పౌడర్, పెసరపప్పు, మరవ్వ, ఇది కూడా నాటు రవ్వ మరవ్వ, ఆవాలు, చికెన్ పచ్చడి పెడదాం అనుకున్నాం సో దానికోసం, సోప్ బట్టలు చేయడానికి, బాత్రూమ్ ఫ్రెషనర్, ఇవి డైపర్స్, ఇంకా బిర్యానీ పువ్వు, పిచ్చాకు, మేము దానికి పెట్టిన పేరు పిచ్చాకు. ఇది బట్టల సోప్, ఇంకా రూమ్ ఫ్రెషనర్. ఇది ఒకటి బాత్రూమ్ కి, ఒకటి ఇంట్లోకి.
గులాబ్ జామ్, ఎంటీఆర్ గులాబ్ జామున్ చెయ్యాలి. డూ స్టిక్స్, ఇంకా ఆయిల్, సాల్ట్ ప్యాకెట్స్, ఓట్స్, ఆయిల్ ప్యాకెట్స్, ఇంకా డూ స్టిక్స్ ఇవి కూడా గోండు కటోరా, ఇంకో సాల్ట్ ప్యాకెట్, యశ్గానికి బుక్స్, నర్సరీ పోయము, ఇంకా ఆల్ఫాబెట్స్ టైప్స్, స్టెఫ్రీ, ఇంకా 4 ఆయిల్ ప్యాకెట్స్, ఇంకొకటి ఆశీర్వాద్. అంతే. మరి మత్ చూడండి, ఈసారి ఇంత తక్కువ వస్తుంది అనుకోలేదు. నేనైతే అనుకున్నా, మా హస్బెండ్ అయితే అనుకోలేదు. బిల్ వచ్చేసి 2325. ఈయనకు బిల్లు లేదు, ఈయన ఫ్రీ. డిమార్ట్ సామాన్లు తీసుకుంటే ఫ్రీగా వచ్చింది. చూడండి, హ్యాండ్స్ ఎవరా నీకు? మా దొంగ ఇట్లా కూడా చేస్తున్నావు నువ్వు. బాయ్. నిన్ను వదిలేసిపోతే ఎట్లా ఇప్పుడు? వదిలేసి వెళ్ళాలా నిన్ను? చెప్పు, వదిలేసి వెళ్ళాలా? బాయ్, మేము వెళ్తున్నాం. అందుకే కదా చెప్పింది. చూసిన మా అన్నయ్య ఈ విధంగా కూడా వాడుకుంటాడు. మా అన్నయ్య బైక్ వాడుకోవడానికి ఏంటి, బామర్దులు ఉన్నదే ఇలా వాడుకోవడానికి అన్ని విధాలుగా. మా అన్నయ్య స్కూటీ ఇది. ముందు సామాన్లు పెట్టుకోవడానికి ఇస్తామా? బాయ్ బాయ్. ఇప్పుడు పోదాం పావే. బాయ్ బాయ్ ఇప్పుడు ఉంటుంది బాయ్ బాయ్ బాయ్. బాయ్. మేము వెళ్తున్నాం. వెళ్ళిపో. ఇది పేజ్. ఇక చూసారు కదా, ఇదండి మా డిమార్ట్ షాపింగ్. ఇక ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ అయితే తీసుకున్నాము. యూట్యూబ్ ఛానల్లో 712 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నా పొలంలో మొలకలు చెప్పా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మా హస్బెండ్ ఎంత చాలంటే, మా అన్నయ్య స్కూటీ తీసుకొచ్చిండు. మా అన్నయ్య మంచిగా ఫుల్ కొట్టించుకుంటాడు ఎప్పటికి. పెట్రోల్ ఎప్పటికి మా అన్నయ్యకి కొద్దిగా వాడాడు. ఇప్పటికీ స్టాక్ ఉంటది మంచిగా. ఇప్పుడు పెట్రోల్ కూడా ఫ్రీ మా ఆయనకైతే. మళ్ళీ ఏమంటాడు, నేను మీ అన్నయ్య అట్లా కూడా వాడుకుంటాను, నా అప్ప అంటాడు. అప్ప కాదా మరి? చూడు, ఇంకా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. కనీసం ఆపి మరి పెళ్ళ మిమ్మల్ని తింటావా అని కూడా అడిగాడు. సెల్ఫిష్ మగడు. మంచిగా మా అన్నయ్య బైక్ ఫ్రీ, మంచిగా మా అన్నయ్య పెట్రోల్ ఫ్రీ. అన్నపా అన్నందుకు ఒకట్లా పాత పడ్డే చెప్తాడు. ఫైనల్ గా మన ఛానల్ కి అయితే 712 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. 712 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అలాంటి అవలగాళ్ళు వస్తారు, జాగ్రత్త పోవాలి. చూసిలా వాడు ఎంత దివానగాడో, అసలు ఎంత రఫ్ డ్రైవ్ చేస్తున్నాడు అసలు వాడైతే. వెస్ట్ పిల్లవాడు. ఇలాంటి వాళ్ళు ఏమంటే మా లాంటి వాళ్ళకి భయం. అసలే రాక బయటకు వస్తా, ఇలాంటివి చూస్తే నాకు అసలు రాబుద్ది కాదు. మా బుడ్డోడిని అయితే ఫుల్గా కవర్ చేశాను. చాలా చల్లగా ఉంది. మా బిల్డింగ్ అయితే అక్కడ 3 లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మా రూమ్ లైట్సే. ఓకేనా? అలా పదా చూడండి ఎంత చీకటి ఉందో. మా హస్బెండ్కి అయితే బుద్ధి ఉండదు. ఇక్కడ మొన్ననే పాము ఇక్కడే వచ్చింది తెలుసా, పాము. ఇక ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసాం. డెడ్ అండ్ హౌస్, మేము ఉండే రెంట్ హౌస్. మేమైతే 10:45 టైం పిలిచే రోడ్ ఆఫ్ ఇంకా మబుల్ రాజు లేవిచ్చు ఇల్లు వచ్చేసిందిలే. ఇప్పుడు మా హస్బెండ్కి ఉంటుంది టాస్క్. 3 floors ఎక్కాలి. పాప మా హస్బెండ్ ఇలా సామాన్లు ఇంకా మా ఓడిని కూడా మోస్తా అని చెప్పేసి అన్నాడు. కాకపోతే మళ్ళీ వద్దని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇక రాగానే మా పెద్దోడైతే ఒక హగ్ అయితే ఇచ్చేసాడు. కాసేపు చూడకుండా ఉన్నాడంటే ఎక్కడి లేని ప్రేమంతో వచ్చేస్తుంది వాడికి. ఇక సామాన్లన్నీ మా హస్బెండ్ అయితే లోపలైతే పెట్టేశాడు. ఇక డిన్నర్ అయితే చేసేయాలి. అప్పటికే టైం అయితే లేట్ అవుతుంది కదా. నేను పక్కగా అయినా అసలు అయితేనా? అసలు అయ్యే ఛాన్స్ ఉందా? అసలు ఈ జన్మకి అయితేనా? అసలు నేను ఈ జన్మలో అయితేనా? ఈ పొట్ట పోతుందా? సరేగానే మీరు మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.